హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. మానవాళిని మరో వైరస్ వణికిస్తోంది. కరోనా మహమ్మారి సృష్టించిన విలయం నుంచి ఇంకా మానవ ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకొని ఊపిరి పీల్చుకుంటుండగా మళ్ళీ అలాంటి భయంకరమైన వైరస్ ముప్పు పొంచి ఉంది. చైనా నుంచే ఆ వైరస్ ప్రపంచంపై దాడి చేస్తుంది. ఇప్పటికే డ్రాగన్ దేశంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడగా తాజాగా భారత్లోకి ఈ మహమ్మారి వైరస్ ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. కరోనా వైరస్ మాదిరి ఈ వైరస్ విజృంభిస్తుందా? కరోనా మాదిరిగానే విస్తరిస్తే మళ్ళీ లాక్డౌన్ పరిస్థితులు ఏర్పడతాయా? అసలు ఈ వైరస్ ఏంటి? ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది? ఈ వైరస్ లక్షణాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. చైనాలో హ్యూమస్ మెటానిమో వైరస్ హెచ్ఎంపివి వ్యాపిస్తుంది. దాంతోపాటు ఇన్ఫ్లుయెంజా, ఆర్ఎస్వి వైరస్లు కూడా ప్రబలుతున్నాయి. అక్కడ లక్షల సంఖ్యలో వైరస్ కేసులు పెరుగుతుండగా మృతులు కూడా వందల సంఖ్యలో ఉన్నారని తెలుస్తుంది. కానీ ఈ వివరాలేన్నీ కూడా చైనా బహిర్గతం చేయడం లేదు. దీనివల్ల అక్కడ ఆ వైరస్ వ్యాప్తి ఎలా ఉందనేది కూడా తెలియడం లేదు. కానీ పరిస్థితి మాత్రం భయంకరంగా ఉందని తెలుస్తుంది. తాజాగా హెచ్ఎంపీ వైరస్ భారత్లో కూడా ప్రవేశించింది. కర్ణాటకలోని బెంగళూరులో 2, గుజరాత్లోని అహ్మదాబాద్లో 1, పశ్చిమ బెంగాల్లో కోల్కతాలో 1 కేసు నమోదైంది. ఒకే రోజు 4కి పాజిటివ్ రావడంతో ఆందోళన కలిగించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలు ఈ వైరస్ లక్షణాలు ఏంటి అంటే, ఇది శ్వాసకోశ వ్యాధులు కలిగించే ఒక రకమైన వైరస్. ఇది పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులను వేగంగా ప్రభావితం చేస్తుంది. దీని లక్షణాలు సాధారణ ఫ్లూలాగా ఉంటాయి. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, గొంతు నొప్పి, దగ్గు ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. హెచ్ఎంపివి వైరస్ తీవ్రమైన న్యూమోనియా, బ్రాంకైటిస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఈ లక్షణాలు వెంటనే గుర్తించకపోతే ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంటుంది. నిరంతర జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, బలహీనత అచ్చంగా ఈ కరోనాను పోలిన లక్షణాలే ఈ వైరస్లో కూడా కనిపిస్తాయి. ఈ వైరస్ దగ్గు, తుమ్ముల ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. అలాగే ఈ వైరస్ కలిగి ఉన్న వస్తువులు లేదా ఉపరితలాలను తాకడం ద్వారా, నోరు, ముక్కు, కళ్ళను తాకడం ద్వారా కూడా వ్యాపిస్తుంది. ఈ వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, కనీసం 20 సెకండ్ల పాటు సబ్బు నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి. చేతులతో కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకకూడదు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. జలుబు వంటి లక్షణాలు ఉన్న రోగులు దగ్గినప్పుడు, తుమ్మేటప్పుడు నోరు లేదా ముక్కును కప్పుకోవాలి. ఇతరులు వాడిన పాత్రలు అటువంటివి వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనప్పటికీ వైరస్ విషయంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్త, పరిశుభ్రత పాటించడం అనేది తప్పనిసరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.